హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సేవ ఆంజనేయులు, మీ అందరి సేవలో. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో జాబ్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి చెప్పండి అన్న అనేసి చాలామంది కామెంట్లు అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఈ కరువు పనికి సంబంధించిన పాస్బుక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆన్లైన్లో నేను ఒక లైవ్ డెమో అనేది మీకు ఈ వీడియోలో చేసి చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, కానీ ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని పూర్తిగా చూసి లైవ్ డెమో అనేది పూర్తిగా చూసిన తర్వాత తప్పకుండా ఒక లైక్ చేసి, అలాగే మన ఛానల్ని మొట్టమొదటిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా ఆల్ యాక్టివేట్ చేసుకోండి. దాని తర్వాత మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్పై క్లిక్ చేసి మీరు జాబ్ కార్డ్ ద్వారా అయినా మీరు జాబ్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ ఫ్యామిలీలో ఎవరు హెడ్ అయితే ఉన్నారో వారి పేరు మీద ఉంటుంది కాబట్టి వారి పేరు ద్వారా అయినా మీరు చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే పేమెంట్ హిస్టరీ కూడా మీరు 1 by 1 మనకి ఎంత శాలరీ వచ్చింది, మనం అటెండెన్స్ ఎంత అనేసి కూడా పూర్తిగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఆ లైవ్ డెమో అనేది మీకు చేసి చూపిస్తాను కాబట్టి ఈ వీడియోలో మనం లైవ్ డెమోకి అనేది వెళ్ళిపోదాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి జాబ్ కార్డ్ డౌన్లోడ్ స్టేట్ వైజ్ అని మనము సెర్చ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చే లింక్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అయిన తర్వాత మీరు కొద్దిగా పైకి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన జాబ్ కార్డ్ లిస్ట్ అనేది ఇక్కడే ఉంటుంది. ఇక్కడ సెకండ్ లిస్ట్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్, నేను ఆంధ్రప్రదేశ్ అనేది ఇక్కడ వ్యూ లిస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్ట్ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2024-25 అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు సంబంధించిన జిల్లా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మాకు సంబంధించిన జిల్లా అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు సంబంధించిన బ్లాక్ అంటే మండలం అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మండలం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ పంచాయతీ అని ఉంది కదా, ఇక్కడ మీ గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ అవన్నీ ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ అని కనపడుతుంది కదా, ఇక్కడ మీకు ఆ ప్రొసీడ్పై క్లిక్ చేయండి. మీ గ్రామ పంచాయతీకి సంబంధించిన మొత్తం జాబ్ కార్డ్స్ అన్నీ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. కార్డ్ అనేది జాబ్ కార్డ్ నంబరు, అలాగే నేము, అలాగే స్టేటస్. మీకు జాబ్ కార్డ్ నెంబర్ కనుక తెలిసి ఉంటే ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, ఇక్కడ జాబ్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ మీ పేరు అయితే ఉంది కదా, ఇక్కడ నేము, ఆ నేమ్ అనేది మీరు సెర్చ్ చేసి కూడా మీరు జాబ్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా జాబ్ కార్డ్ అనేది 65 కాబట్టి నేను నా జాబ్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు కూడా ఇలాగే డౌన్లోడ్ చేసుకోండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక నిమిషం ఇక్కడ చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ నా జాబ్ కార్డ్ నెంబర్కి సంబంధించి 467 సీరియల్ నెంబరు, ఇక్కడ నా జాబ్ కార్డ్ అనేది నేను డౌన్లోడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఫోటో అయితే రాదండి, మీరు ఫోటో అనేది ఇది ప్రింట్ తీసుకొని ఇక్కడ మీరు ఫోటో అనేది ఫ్యామిలీ ఫోటో అతికించుకోవచ్చు. ఇక్కడ చూడండి, నాకు సంబంధించిన జాబ్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇలా ఇక్కడ ఎంతమంది పేర్లు అయితే ఉన్నాయో, మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అది కూడా చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ మొత్తం హిస్టరీ, మీరు ఎప్పుడెప్పుడు ఎన్ని రోజులు పనికి హాజరయ్యారు, ఎంత పేమెంట్ వచ్చింది, మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి ఇంకా బ్యాలెన్సు, మొత్తం ఇక్కడైతే చూపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, కామెంట్లో కూడా అడగండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.